నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 1వ జూనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్ శ్రీమతి బి ప్రియాంక గారు, అలాగే న్యాయవాది శ్రీమతి బి పల్లవి గారు. వారిచ్చి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, గృహహింస నిరోధక చట్టం 2005 ఏం చెప్తోంది? 2005 యాక్ట్ ప్రకారం అండి, ఇట్స్ లైక్ ఒక లేడీ, ఆ లేడీ అంటే ఇట్స్ లైక్ ఒక వైఫ్ కానీ, ఒక సిస్టర్ కానీ, ఒక డాటర్ ఇన్ లా కానీ, ఒక మదర్ ఇన్ లా కానీ, ఎనీ లేడీ ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే ఇట్ మే బీ ఏ హస్బెండ్, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఎనీ అంటే ఇట్ మే బీ అ ఫీమేల్ ఆల్సో. సో ఆ డొమెస్టిక్ వైలెన్స్ తను ఎప్పుడైనా ఆ షేడ్ హౌస్ హోల్డ్లో ఉన్నప్పుడు తను ఎప్పుడైనా డొమెస్టిక్ వైలెన్స్లో ఇఫ్ యూ ఫేస్ అ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఆ ఇన్సిడెంట్ కోసం డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్ వేర్ ద రైట్స్ ఆఫ్ ద ఉమెన్స్ ఆర్ రియలీ ప్రొటెక్టెడ్. ఓకే, లాయర్ గారు, అలానే గృహహింస వేటిని పరిగణించవచ్చు? గృహహింస అంటే వేటి కింద వస్తుంది? గృహహింస అంటే ఓన్లీ భర్త నుంచి భార్య ఎదుర్కొనేదే కాకుండా ఇప్పుడు కోడలు అత్త మీద చూపించడం హింస, అత్త కోడల మీద చూపించడం, ఎవరైనా కానీ గృహంలో వాళ్ళ మీద హింస జరగబడుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు నియర్ బై సఖీ సెంటర్లో. అట్లా వాళ్ళప్పుడు దానికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. నిర్మల్ గారు నర్సాపురం నుంచి. హలో నిర్మల్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారు. చెప్పండి. జడ్జి మేడం గారికి, లాయర్ మేడం గారికి నమస్తే అండి. నమస్తే. చెప్పండి మేడం, నేను గత 2012 నుండి కేసుల్లో నేను ఇబ్బందులు పడుతున్నాను మేడం. ఎవరితో అమ్మా? 498A మా భర్తతో మేడం. ఓకే. 498A 494 మేడం. నేను ఉంటుండగానే ఇంకొక మ్యారేజ్ చేసేసుకున్నారు మేడం ఆయన. విడాకులు తీసుకోకుండానా అండి? అవును మేడం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ మేడం, ఆర్టీసీలో చేస్తారు మేడం. ఓకే. అయితే మేము కాకినాడలో వివాహం చేసుకున్నాం మేడము. కాకినాడలోనే ఉండిపోయాను నేను. ఆయన ఇక్కడ నర్సాపురంలో ఉంటారు. నర్సాపురంలో మా అత్తగారు కట్నం తీసుకొని తెలియకుండా మ్యారేజ్ చేసేసింది మేడం. ఓకే. ఆయన మమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల నేనేం చేశానంటే 2011లో నర్సాపురం వచ్చేసాను మేడం. తర్వాత ఈ ముందని తెలిసిన తర్వాత కేసులు పెట్టాం మేడం. ఎంసీ పెట్టాం మేడం, డీవీసీ పెట్టాం మేడం గారండి. తర్వాత 498A 494 అది కూడా పెట్టాం మేడం. ఒకటి ఏంటంటే మేడం, నా దగ్గర వివాహం చేసుకున్న ఫోటోస్ ఏమి కూడా నా దగ్గర లేకుండా మా హస్బెండ్ పనిచేసిపోయాడు. ఓకే. నా దగ్గర ఏమీ లేవు మేడం. అయినా నేను ఎంసీ వేసుకున్నాను. ఎంసీలో గ్రాంటెడ్ అయింది మేడం. నాకు పాప కూడా గ్రాంటెడ్ అయింది. నాకు ఒక పాప ఉంది మేడం. అయితే మేడం, ఇప్పుడు 498A 494 ఆ కేసులో మేడం ఇప్పుడు వరకు డిఎన్ఏలు నేను ఎవరో తెలియదు, నా బిడ్డ ఎవరో తెలియదు అని నేను ఇప్పుడు వరకు యాక్షన్ చేసేదండి. ఓకే. నేనేం చేశానంటే ఎవరో తెలియదు అంటున్నారు కాబట్టి నేను నిరూపించుకోవాలని ఫస్ట్ నుండి నేను డిఎన్ఏలు వేయండి, డిఎన్ఏ అప్లికేషన్ వేయండి అని లాయర్లకు మొత్తుకున్నా వేయలేదు మేడం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు డిఎన్ఏ పిటిషన్ ఒకటి వేసుకున్నాను మేడం. వేసుకుంటే అది మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా ఇప్పుడు? మేడం వస్తుంది మేడం. వస్తుంది. మీ పాపకి? మా పాపకి ఇప్పుడు 18 దాటే మేడం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తీసేయాలంట, తీసేశారు మేడం. ఓకే మేడం, నేను చాలా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మేడం నా భర్త నా బిడ్డకి కావాలి మేడం. ఇప్పుడు తనకి వివాహం టైంలో నేను ఏదైతే సఫర్ అయ్యానో నా బిడ్డ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే జడ్జి గారు, నాకేంటంటే హెల్ప్ చేయాలి మేడం. మీడియా ద్వారా హెల్ప్ చేయాలి, జడ్జిల ద్వారా న్యాయవాదుల ద్వారా నాకు హెల్ప్ కావాలి. జడ్జి గారు చెప్తున్నారు, వినండి అమ్మా. మేడం, అమ్మ మీరు వేసిన కేసెస్ అన్నీ కరెక్ట్గానే వేసారమ్మా. 498 వేశారు, మెయింటెనెన్స్ వేశారు, డీవీసీ వేశారు. సో దాని ప్రకారం మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు. బై ఫైలింగ్ ఏది మీది పిటిషన్, డిఎన్ఏ పిటిషన్, ప్రొఫైల్ పిటిషన్ కూడా వేశారు టు ప్రూవ్ దట్ ఆ పాప మీ హస్బెండ్ ద్వారానే పుట్టింది అని ప్రూవ్ చేయడానికి మీరు వేశారు. మీరు అంతా ప్రాపర్ ట్రాక్లోనే ఉందమ్మా. బట్ ఇట్స్ లైక్ కోర్టు మేము వాళ్ళకి రెస్పాండెంట్ దగ్గర నుంచి, మీ భర్త దగ్గర నుంచి బీయింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీకు మెయింటెనెన్స్ ఇప్పగలుగుతాము. బట్ కోర్ట్ కాంట్ ఫోర్స్, ఆ పర్సన్ మేము ఫోర్స్ చేయలేమమ్మా టు కమ్ అండ్ లివ్ విత్ యూ. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మీరు చెప్పండి మా.
అంటే నా ఆలోచన ఏంటంటే మేడం, ఇప్పుడు హియరింగ్ చెప్పమని వాళ్ళు కౌంటర్ అయ్యలేదు మేడం. నేను పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు కౌంటర్ అయ్యలేదు. ఓకే కౌంటర్ అయ్యలేదు. ఇప్పుడు వరకు అలాగా టైం పాస్ చేసేసారు మేడం. 2 years అయింది నేను వేసి. ఓకే వాళ్ళు డిలే చేసేసారు. అయితే అలాగా నేనేం చేశానంటే మా లాయర్ గారిని ఏమన్నానంటే, సార్ మీరు రావట్లేదు, వాళ్ళు పేరెంట్స్ హియరింగ్ చెప్పకపోతే మీరైనా చెప్పట్లేదు, దీనివల్ల నేనే సఫర్ అవుతున్నాను కాబట్టి మీరు నాకు రిటర్న్ ఆర్గ్యుమెంట్ వేసేది మేడం. True. సార్ రిటర్న్ ఆర్గ్యుమెంట్ వేసేయండి సార్ అనేసి అంటే, ఆయన ఇప్పుడు డిఎన్ఏ మీద హియరింగ్ చెప్పమన్నారు కాబట్టి దాని మీద రిటర్న్ ఆర్గ్యుమెంట్ మేడం. ఓకే కరెక్టే అండి. మెయిన్ దాని మీద కూడా దానికి కూడా చెప్పేమన్నారండి హియరింగ్. అది కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్ వేసుకోవచ్చా మేడం? వేసుకోవచ్చండి. పిటిషనర్ మీరు కాబట్టి మీరు రెడీగా అండ్ విల్లింగ్నెస్ చూపించడానికి మీరు హియరింగ్ రెడీగా చెప్తూ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేసేయచ్చు. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది, వాళ్ళ తరఫున మన హియరింగ్ ఉందా, మన ఆపర్చునిటీ ఉందా అని. ఒకవేళ వాళ్ళు రాలేదనుకోండి, 2 సార్లు కూడా పిలిచినా రాలేకపోతే కోర్టు ఆర్డర్స్ కి రిజర్వ్ చేసుకొని ఆర్డర్స్ పాస్ చేయొచ్చండి. సో దట్ ఇస్ లైక్ అంటే అది కరెక్ట్ గా ఉందా, మీరు వేసిన పిటిషన్ కరెక్ట్ గా ఉందా, మీ ఆర్గ్యుమెంట్స్ అంతా కరెక్ట్ గా ఉందా, వాళ్ళు ఏమంటున్నారని చెప్పేసి ఎలా అనే డిస్మిస్ అన్న జరుగుతుంది. సో మీరు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసేసుకోండి మా, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. మరో కాల్ తీసుకుందాం అండి. విజయనగరం నుంచి స్పందన్ గారు. హలో. హలో నమస్కారం మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. మేడం మాది మెయింటెనెన్స్ కేసులో ఆర్డర్ అయిపోయిందండి. ఆర్డర్ వచ్చిన 1 month తర్వాత మేము ఇది ఏరియర్స్ ఇవన్నీ వేసుకోవాలా, ఇప్పుడే వేసుకోవాలా మేడం? అదొక క్వశ్చన్. ఇంకోటి వచ్చేసి మేము 498A ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చా? ఈ 2 క్వశ్చన్స్ మేడం మావి. ఓకే లాయర్ గారు. 498A ప్రొటెక్షన్ కాదండి, మీ పైన జరుగుతున్న హెరాస్మెంట్ మీద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు మీ హస్బెండ్ ఇంట్లో వెళ్ళి ఉండాలి అంటే, మీకు షెల్టర్ కావాలి అని అంటే గృహహింస చట్టం కింద మీరు దాఖలు చేసుకోవచ్చండి కోర్టులో. అప్పుడు జడ్జి గారు మీకు షేర్డ్ హౌస్ హోల్డ్, ఆల్రెడీ మీరున్న హౌస్ హోల్డ్ లో మీకు షెల్టర్ ఇస్తారు. మెయింటెనెన్స్ కి వచ్చేసి మీకు ఆర్డర్ అయింది కదండి, అది ఎన్ఫోర్స్మెంట్ కి వేసుకోండి కోర్టులో, అప్పుడు మీకు జడ్జి గారు గ్రాంట్ చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు 1 month తర్వాత వేసుకోవాలా, ఇప్పుడేనా మేడం? ఆర్డర్ వచ్చాక వేసుకోవచ్చండి. 1 month అలా అని కరెక్ట్ గా అట్లా ఏముండదు, మీరు వేసుకోవచ్చు. మీ అడ్వకేట్ గారిని సంప్రదించి వారి సలహా తీసుకొని మీరు వేసేసుకోవచ్చు ఎన్ఫోర్స్మెంట్ కి, ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ లో ఆర్డర్ వచ్చింది కాబట్టి. ఓకే మేడం. మేడం అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి నుంచి నేను వచ్చి 3 years అయింది, వాళ్ళు తీసుకొని వెళ్ళట్లేదు. ఇలా ఆర్డర్ వచ్చింది అయినా వాళ్ళు రావట్లేదు. సో ఆ ఇంటికే వెళ్ళి ఉంటానని డీవీసీలో వేసుకోవాలి, 498 వేసుకోకూడదా మేడం? డీవీసీలోనే మీకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉంటాయండి. షెల్టర్ ఇచ్చేది ఆ గృహహింస చట్టం కిందనే మీరు కోర్టులో దాఖలు చేసుకుంటే జడ్జి గారు మీకు ఆర్డర్ ఇస్తారు, ప్రొటెక్షన్ ఆర్డర్, షెల్టర్ ఇస్తారండి. మీ షేర్డ్ హౌస్ హోల్డ్ లో మీరు వెళ్ళి ఉండొచ్చు. మిమ్మల్ని అక్కడ ఎవరు కూడా ప్రాబ్లం చేయకుండా కూడా జడ్జి గారు మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారు, మీరు వెళ్ళి ఉండొచ్చు. ఓకే మేడం. ఇప్పుడు కొత్తగా 3 years తర్వాత డీవీసీ పెట్టుకోవచ్చు కదా మేడం? పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు డీవీసీ మీకు, ఎందుకంటే మీకు షెల్టర్ కావాలి కాబట్టి మీరు డీవీసీ కింద కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే జడ్జి గారు, ఇంతకుముందు కాలర్ విడాకులు ఇవ్వకుండా 2వ పెళ్లి చేసుకున్నారు వాళ్ళ హస్బెండ్ అని చెప్పారు. దాని మీద కూడా ఆవిడైనా కేసు ఫైల్ చేశారు కదా, స్టేటింగ్ దట్ ఒక మ్యారేజ్ లైవ్ లో ఉన్నప్పుడే ఇంకో మ్యారేజ్ చేస్తున్నారు కాబట్టి 494 కింద తను వేశాడమ్మా. తను షీజ్ ఆన్ ద కేసెస్ వేయడం కరెక్ట్ గా వేశారు. ఓకే మరో కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి నారాయణ గారు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. Our husband has filed a restitution of conjugal rights case against his wife. Despite the orders of the Honorable Court, the husband did not allow the wife to join the marital life. Okay. Closes the door when she has gone to his husband's house. So what is the alternative, madam? ఎవరండి ఇప్పుడు ఎవరి కేసు ఇది, ఎవరికి సంబంధించింది? వైఫ్ అండ్ హస్బెండ్ అది అర్థమైందండి. మీకేమవుతారు వాళ్ళు? మీ అల్లుడు అనుకోవాలా, మీ కొడుకు అనుకోవాలా? హలో, మీ క్లయింటా? ఓకే జడ్జి గారు. ఓకే అండి.
రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ అనేది ఇట్స్ లైక్ ఆస్కింగ్ ద వైఫ్ ఆర్ ద హస్బెండ్ టు కమ్ అండ్ జాయిన్ ద రిలేషన్షిప్ అండి. అంటే యాజ్ అ వైఫ్ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ జాయిన్ అవ్వమని వేసారు ఈ పిటిషన్. ఈ పిటిషన్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా కానీ వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీ ఏముంటుందంటే డైవర్స్ ఫైల్ చేసుకోవడమే ఉంటుందండి. బికాస్ అవతల సైడ్ పార్టీ ఈస్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ద కంపెనీ ఆఫ్ ద వైఫ్ ఆర్ హస్బెండ్. సో ఇమీడియట్లీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి డైవర్స్ ఉంటుందండి. డైవర్స్ ఓపీ మూవ్ చేసుకోవడం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాంజుగల్ రైట్స్ కింద రానప్పుడు డైవర్స్ Yes అండి, యూ కెన్ డైరెక్ట్ ఫైల్ ద పిటిషన్ ఫర్ ద డైవర్స్. ఎవరికైనా కాంజుగల్ రైట్స్ ఏంటి అంటే ఒక వైఫ్ గానీ హస్బెండ్ గానీ మ్యారిటల్ రిలేషన్షిప్ వదిలేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఆ ఒక పిటిషన్ ద్వారా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తాము. సో దాట్ ఇట్స్ లైక్ మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాము, మీరు వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారా లేదా మా కంపెనీలో, అండ్ కెన్ వీ లివ్ యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్. సో ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా ఇఫ్ దే నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్, that means that they don't want to continue in that relationship. నెక్స్ట్ వచ్చేసి మనము డైవర్స్ చేసేసుకోవడమే అమ్మా. ఓకే, అలాగే గృహహింస చట్టం కింద మనకి ఎలాంటి రిలీఫ్స్ ఉన్నాయి ఆడపిల్లలకండి, ఎలాంటి రక్షణ కల్పిస్తారు? మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద 6 రిలీఫ్స్ ఉంటాయమ్మా. ఇది యాక్చువల్లీ మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ లో ఉట్టి వైఫే హస్బెండ్ మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ డీవీసీ ఇస్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి, అంటే ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉమెన్ కానీ సిస్టర్, ఇట్స్ లైక్ ఎనీ వన్, ఇట్స్ లైక్ హూ కెనాట్ మెయింటైన్ దెమ్ సెల్వ్స్. అవతల వాళ్ళ దగ్గర ఏంటి మెయింటెనెన్స్, వాళ్ళ సస్టెనెన్స్ బాగుంది, మాదే లేదు అన్నప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కింద వీళ్ళందరూ వేసుకోవచ్చు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉమెన్ కూడా ఎవరైతే తను సొసైటీలో తన హస్బెండ్ లాగానే ఉంటే మాత్రం షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఇన్ డీవీసీ. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దామండి కాల్ తీసుకొని. గుంటూరు నుంచి శారద గారు, హలో. మా కోడలు పెట్టింది. మీ కోడలు మీ మీద కేసు పెట్టారా అండి? మా మీద పెట్టారు, నా మీద, మా అమ్మాయి మీద, మా వాడి మీద, మా అల్లుడి మీద ఫస్ట్ లో పెట్టింది. 2007లో పెట్టింది. ఓకే, అప్పుడు ఒక 4 సంవత్సరాలు తిరిగాం. 4 సంవత్సరాలు తిరిగి అంతా ఎంక్వైరీ చేసి కేసు కొట్టేశారు. పెళ్ళైన 9 రోజులకే కేసు పెట్టారు. మా అబ్బాయి అమ్మని ఇష్టపడి చేస్తున్నారు. అయితే వాళ్ళు విడిగానే ఉంటారు, వాళ్ళు ఎక్కడ చెన్నైలో ఉంటారు, మేము గుంటూరులో ఉంటాం. ఓకే, అసలు అమ్మాయి చేసుకున్న తర్వాత అమ్మాయికి ఎప్పుడు కావాలంటే అప్పుడు గుంటూరు వచ్చింది, కేసు వచ్చింది, మమ్మల్ని అందరినీ చెప్తుంది. మా వారు కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదండి, వైఫ్ అండ్ హస్బెండ్? ఇప్పుడు లేరండి, ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు జూలై 6వ తారీఖు 2 సంవత్సరాలు కేసు పెట్టి ఇప్పుడు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఓకే, వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు. ఏం కేసులు పెట్టారండి మీ మీద? ఏం కేసులు పెట్టారు మీ మీద? వరకట్నం కేసు, తర్వాత ఇంకో కేసు పెట్టారండి, మాకు సరిగ్గా తెలీదు. మా మీద 2 కేసులు, మా అబ్బాయి మీదేమో మెయింటెనెన్స్ కేసు వేశారు. ఓకే, పిల్లలు ఉన్నారండి? ఆ అబ్బాయికి అమ్మాయి ఉంది, 14 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఏమను వాళ్ళ అమ్మగారింట్లో ఏ ఆస్తి పాస్తి లేదు, ఆ అమ్మాయి కట్నాలు తెచ్చింది లేదు, అబ్బాయి ఇష్టపడి చేస్తున్నాడు. సరే మీ ఇష్టం, మీ ఇద్దరు బతకండి వదిలేశాను. ఓకే, ఇప్పుడు ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఆవిడ మీ అబ్బాయి మీద మెయింటెనెన్స్ కేసు వేశారు, మీ మీదేమో వరకట్నం కేసు, అలాగే గృహహింస కేసు కూడా పెట్టారమ్మా? పెట్టారు. 2 కేసులు ఉన్నాయి. ఓకే, లాయర్ గారు ఉన్నాయి. వాస్తవం అండి మేడం గారు, న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలియదు, కోర్టులో ఏది జరుగుతుందో కూడా తెలియదు. కానంటే మాలాంటి వాడు ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు, ఇది నిజమా? ఓకే, అర్థమైందమ్మా, మీ బాధ అర్థమైంది. లాయర్ గారు చెప్తారు, వినండి. అమ్మా, మీ కోడలు గారు మీ మీద, మీ వారి మీద, మీ బిడ్డ అల్లుడు గారి మీద కూడా 498A అండ్ డీవీసీ పెట్టారా అండి? పెట్టారు, ఫస్ట్ లో పెట్టారు. మా పెద్ద అబ్బాయి మీద కూడా పెట్టారు, కొట్టేశారు. అంటే 4 సంవత్సరాలు తిరిగామండి కోర్టు చుట్టూ. మీ 5గురి మీద కేసు కొట్టేశారా అండి 498A అండ్ డీవీసీలో? మొత్తం 5గురి మీద 2 కేసులు కూడా కొట్టుడుపోయాయి మీ 5గురి మీద. ఫస్ట్ లో కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం కేసు పెట్టారండి? అంటే ఇది 5వ సారండి కేసు పెట్టడం. అలా పెట్టడానికి లేదు కదండి. ఒక్కసారి 498A డీవీసీ మీ మీద పెట్టాక మీరు కొట్టుడు పోయిందని చెప్తున్నారు కదా, కోర్టు కొట్టు వేసిందని చెప్తున్నారు కదా, మళ్ళీ 498A అంటే పెట్టొచ్చండి. కానీ ఇప్పుడు మీ మీద గృహహింస చట్టంలో పెట్టినప్పుడు మీరు హైకోర్టుకు వెళ్లి క్వాష్ అదంతా ఏదైనా వేసుకున్నారా అండి, లేకపోతే లోవర్ కోర్టులోనే ట్రయల్ అదంతా జరిగి కొట్టుడు పోయిందా?
ఈ గుంటూరు కోర్టులోనే చూపించారు. మీ అబ్బాయి మీద మటుకు మెయింటెనెన్స్ వేశారా? మెయింటెనెన్స్ వేసింది, ఇప్పుడు వేసింది, అది కూడా నడుస్తుంది. మీరు హైకోర్టులో క్వాష్ కి వేసుకోవచ్చండి, ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి మీరు వాళ్ళతో ఒక్కరోజు కూడా కలిసి లేము అని చెప్తున్నారు కదా. వాస్తవం అండి అది. మీరు లాయర్ గారిని సంప్రదించి మీరు హైకోర్టులో క్వాష్ కి వేసుకోవచ్చండి మీ మీద పెట్టిన కేసుల మీద. ఇలా ఏంటండి, మద్రాసులో ఉంటారు కదా, అక్కడ కూడా కేసు పెట్టింది, వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. అప్పుడు అదే అండి, వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తూ ఉంటుంది. మీ అబ్బాయి గారు లాయర్ ని పెట్టుకున్నారు కదా, జడ్జ్ కోర్టులో కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ఆ నిజాలు తెలుస్తాయి కదండి. ఇప్పుడు మీ మీద అనవసరంగా పెట్టి హింసిస్తుందని చెప్తున్నారు కదా, మీరు క్వాష్ వేసుకోవచ్చు, మీ లాయర్ గారిని సంప్రదించి మీరు కేసు నడిపించుకోవచ్చు అండి. మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి కోటేశ్వరరావు గారు. హలో కోటేశ్వరరావు గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, మాది గుంటూరు అండి. ఓకే. మా అబ్బాయికి 2019 డిసెంబర్ లో పెళ్లి అయిందండి. ఓకే. ఆ అమ్మాయి ఇంకా అక్కడి నుంచి మా అబ్బాయితో అనుకూలంగా ఉంటలేదండి. ఆ అమ్మాయి అంతకు ముందే ఏరే అబ్బాయి తోటి ఆ ఊర్లో టచ్ లో ఉందని తెలిసింది మాకు పెళ్లి తర్వాత. అప్పుడు మేము 2000 డిసెంబర్ 30 ఆ అమ్మాయి దొడ్లో ఫినాయిల్ తాగింది. ఓకే. మా అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళ ఇంట్లోనే. ఈ 4 రోజుల్లో మా అబ్బాయితో అనుకూలంగా ఏం లేదు ఆ అమ్మాయి. తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసాము, వాళ్ళ అమ్మాయిని వాళ్ళు ఉంచుకున్నారు. తర్వాత ఏదో పేగులు దెబ్బతిన్నాయని హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు ఏదో ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే. అది మార్చితో అయిపోయింది, 3 నెలలు పట్టింది. ఆ తర్వాత ఏప్రిల్ లో మేము పంచాయతీ ఆ ఊర్లో ఒక రెడ్ లైన్ ఉంటే ఆయనతో చెప్పి పంచాయతీకి పిలిపించాము. లాయర్ గారి దగ్గరికి మాకు తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చి దగ్గరకు వచ్చారు. సరే వచ్చి వాళ్ళు మా అమ్మాయిని పంపిస్తాము తీసుకెళ్ళండి అని చెప్పారు. మేము అప్పుడు వద్దని చెప్పాము. మళ్ళా రెండోసారి మళ్ళీ పంచాయతీ పెట్టాము. వాళ్ళు వచ్చి మళ్ళీ అందరూ సంతకాలు పెట్టి మీకు ఇబ్బంది ఏం లేదు, మా అమ్మాయి కాపురం చేసిద్దని పంపించారు. పంపిస్తే మా ఇంటికి వచ్చి ఒక 2 నెలలు ఉంది. 2 నెలలు మా అబ్బాయికి అనుకూలంగానే ఉంది. ఇంకా తర్వాత ఆ అమ్మాయికి పరీక్షలు ఉన్నాయని ఆ అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుకున్నప్పుడు ఓకే మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళింది. ఇప్పుడు సమస్య ఏంటండి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు సమస్య ఏంటి? ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసి ఉండడానికి ఇష్టపడుతుందా, ఇష్టపడట్లేదా? ఇష్టపడట్లేదు. అవును. ఓకే జడ్జ్ గారు. సో మీరేం సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అంటే మీరేమనుకుంటున్నారు? మేము కోర్టుకి వేసాం ఇడబ్ల్యూమని. ఓకే. ఈ మధ్యలో ఒకసారి మేము మళ్ళా పంచాయతీ పెట్టాము ఒక 2020. ఓకే జడ్జి గారు చెప్తారు వినండి. విడాకులు కావాలని మీరు వేశారు అంతే కదండి? మేము వేసాం. ఆ అమ్మాయి కూడా వచ్చి కోర్టుకి చెప్పింది నేను నిరాకరిస్తానని చెప్పింది ఫస్ట్ లో 1-2 వాయిదాలకు వచ్చి. తర్వాత ఇక రాలా. ఓకే అండి. సో ఈ ఇన్స్టెన్స్ ఏమవుతుందంటే అండి, కోర్టు 1-2 వాయిదాలు ఇస్తుందండి ఆ అమ్మాయికి మళ్ళీ వచ్చి అప్పయ్యాడు అవ్వడానికి. ఒకవేళ రాలేదు అనుకోండి, సో రీజనబుల్ ఆర్డర్స్ పాస్ చేస్తుందండి కోర్టు. చూసి మీ ఫ్యాక్ట్స్ వాళ్ళ ఫ్యాక్ట్స్ చూసేసి ఆ అమ్మాయికి ఆపర్చునిటీ ఒకసారి ఇచ్చేసి వస్తుందా రాదా, ఆ అమ్మాయి కౌంటర్ అన్న రిటర్న్ స్టేట్మెంట్ ఏమైనా వేసిందా, దాని ప్రకారం చూసి కోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తుందండి. అదే కోర్టు ఏం చెప్పలేదండి, మాకు ఏమని అడుగుతా ఉంది. లేదండి, ఒక్కసారి మీ లాయర్ని సంప్రదించండి. మీ లాయర్ గారిని సంప్రదించేసి చెప్పండి, కొంచెం మాకు కొంచెం ట్రయల్ స్పీడప్ చేయండి సార్, మాకు కొంచెం డైవర్స్ కావాలనుకుంటున్నాము, కొంచెం ట్రయల్ స్పీడప్ చేయండి అంటే వాళ్ళు బెంచ్కి వెళ్ళి చెప్తారు, అది రిప్రజెంటేషన్ చేస్తారు. ఏంటి అంటే సార్ మాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, కొంచెం ట్రయల్ స్పీడప్ చేయండి అంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేసేసి రీజనబుల్ ఆర్డర్స్ పాస్ చేస్తారండి కోర్టు. మరో కాల్ తీసుకుందాం అండి. ఆలేరు నుంచి మీనా గారు. హలో మీనా గారు, నమస్తే అండి. హలో ఓకే డిస్కనెక్ట్ అయినట్టుందండి. మన ఇంతకు ముందు రిలీఫ్స్ గురించి మేడం 6 రిలీఫ్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆర్డర్, రెసిడెన్షియల్ ఆర్డర్, మానిటర్ కాంపెన్సేటరీ ఆర్డర్స్, కస్టడీ ఆర్డర్స్. సో ఇవన్నీ ఆర్డర్స్ ఉంటాయి మేడం. అట్ ద సేమ్ టైమ్ రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇంపార్టెంట్, ప్రొటెక్షన్ ఆర్డర్ ఇంపార్టెంట్ మేడం. సో ఇట్స్ లైక్ ఒకటి ఇబ్బంది, డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది
అని ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ ఎలా రిపోర్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా వచ్చి కోర్టులో జడ్జి గారి ముందు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది మనకు ఆఫీసర్స్ ఉంటారండి, ఆ ఆఫీసర్ దగ్గర ఎవ్రీ ఒక్కొక్క స్టేట్లో మన స్టేట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అన్నట్టు రిక్రూట్ చేస్తారు. ఒక డిస్ట్రిక్ట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ కి డైరెక్ట్ గా వెళ్ళి మీరు దాఖలు చేసుకుంటే దానికి ఇప్పుడు ఇప్పుడు మనం జనరల్ గా అయితే పోలీస్ స్టేషన్ వెళ్తే ఎఫ్ఐఆర్ అంటాము, దీన్ని డిఐఆర్ అంటారు, డొమెస్టిక్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో ఆ డిఐఆర్ అనేది దాఖలు చేయడం జరుగుతుంది, ఆ ప్రొసీజర్ అంతా చెప్తారు, వాళ్ళకి నోటీసులు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆ పిటిషన్ ని ఆ పర్టికులర్ ఏదైతే జ్యూరిస్డిక్షన్ లో ఉంటుందో ఆ జ్యూరిస్డిక్షన్ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గానీ కన్సర్న్ జడ్జి గానీ ఈ పిటిషన్ వాళ్ళ ముందు ప్లేస్ చేయడం జరుగుతుందండి, దాఖలా చేయడం జరుగుతుంది. అలాగే 498A నుంచి లాయర్ గారు, 498A నుంచి మహిళలకు ఎలాంటి రక్షణ ఉంది? 498A అంటే డౌరీ హెరాస్మెంట్ అండి. మహిళల పైన భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ హెరాస్ చేసినప్పుడు తను వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చండి. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు భర్త తరఫు బంధువులు ఎవరైతే తను వేధిస్తున్నారో వాళ్ళని పిలిపించి 2-3 టైమ్స్ కౌన్సిలింగ్ ఇస్తారండి. ఒకవేళ కౌన్సిలింగ్ లో గనక మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారండి, ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తారు. ఓకే, ఇంతకుముందు కాలేరు ఆవిడ మనకి కాల్ చేసిన ఆవిడ చెప్పారు, మేము అసలు వాళ్ళ దగ్గర ఉండము, వాళ్ళు చెన్నైలో ఉంటారు, మేము గుంటూరులో ఉంటాము, ఒక్కసారి కూడా కలిసి లేమమ్మా, కానీ మా మీద కూడా కేసు పెట్టింది అని చెప్పారు. అదే చెప్తున్నానండి, ఒక్కసారి కూడా కలిసి లేరని అంటున్నది కదా. వాళ్ళు తను పెట్టిన కేసు మీద యాక్చువల్లీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు అండి. ఎందుకంటే వీళ్ళు ఒక్కరోజు కూడా కలిసి లేరు. ఆ ప్రూఫ్స్ అనేది వాళ్ళ అడ్వకేట్ గారిని సంప్రదించి మొత్తం వివరంగా కనుక చెప్తే తను హైకోర్టులో క్వాష్ వేసి ఈ గ్రౌండ్స్ కింద క్వాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు కూడా కలిసి లేరు కదా, అక్కడ ఎలాంటి గృహహింస కానీ జరగలేదు. ఒక్కొక్కసారి ఫోన్ లో జరిగింది అలా ఇలా చెప్తూ ఉంటారు, కానీ దానికి ప్రూవ్ అవ్వాలి కదా దానికి. మరో కాల్ తీసుకున్నాం అండి, నందిగామ నుంచి సత్య గారు. హలో సత్య గారు, నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మరి మా అల్లుడు మా అమ్మాయిని వదిలేసి 7 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, అయితే తన మీద నందిగంలో కేసు వేసామండి. ఇది ఇట్లా పట్టుకోవట్లేదు, బాధ్యత లేకుండా పిల్లలు 2 ఉన్నారండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, అయితే 7 సంవత్సరాలు బట్టి కనీసం పట్టించుకోకుండా ఎటో ఊరేళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మేము ఇల్లు మా గ్రామంలోనే ఉందండి. అయితే నోటీస్ ఇచ్చామండి, నోటీస్ ఇస్తే నోటీస్ కూడా అందుకోకుండా అసలు ఎక్కడున్నారో తెలియట్లేదు. 3 సంవత్సరాలకు తెసుకుతున్నాం మేము, అందుబాటులో లేడు. అయితే ఆయనకి పొలాలు ఉన్నాయండి, ఒక 5 ఎకరాలు పొలం ఉంది. అయితే ఆ పొలం కూడా అమ్మకుండా కాగితాలు వేస్తే ఏదైనా లాయర్ గారు ఏమంటున్నారంటే అది అందుకుంటేనే, అది మీకు అబ్బాయి నోటీస్ అందుకుంటేనే మీకు ఏదైనా చేయడానికి కుదురుద్దమ్మా, లేకపోతే లేదు అంటున్నారండి. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందండి? మా ఇంట్లోనే ఉంటుందండి. వాళ్ళ అత్తమామలు ఉన్నారా? వాళ్ళ మామగారు లేరండి, అత్తగారే తీసుకొని పోయిందండి కొడుకుని. వేరే ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఇల్లు వాటిలో. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు? ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు, బాధ్యత లేకుండా. ఆస్తులు ఏమన్నా ఉన్నాయి, పొలాలు కానీ ఇంటి స్థలాలు కానీ? ఉన్నాయి మేడం, ఇల్లు మా ఊర్లోనే ఉంటే మా లాయర్ గారు మొన్న నోటీస్ అందుకోవట్లేదు కమ్మా, ప్రాపర్టీ ఇల్లు తాళాలు పగలగొట్టి ఇల్లు శుభ్రం చేసి ఇంట్లో వెళ్ళండి వస్తాడేమని చూస్తే అక్కడ పోయినా కూడా రాలేదండి. మరి ఆ పొలాలమ్మా? పొలాలు మొన్న చంద్రగూడెం అండి ఊరు, ఆ ఊరు వెళ్ళి మేము ఇట్లా సంగతి పెద్ద మనుషులు మాట్లాడితే వాళ్ళు అన్నారు, అమ్మ పొలం సాగు చేసుకోవడానికి మాత్రం వస్తుంటదమ్మా, కాబట్టి కాగితాలు తన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఆ పిల్లల్ని ఒక దారి చేయాలంటే లాయర్ గారిని సంప్రదించండి అమ్మా అన్నారండి. మాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు, కొంచెం సలహా చెప్తారని. అది పొలాలు ప్రాపర్టీ కాగితాలు ఉన్నాయి కాబట్టి అమ్మకుండా పిల్లలకు ఆధారపడేలా చేసింది మేడం. ప్లీజ్ మేడం, మాకేమో తెలియట్లేదు. అంటే అమ్మ, ఇప్పుడు డీవీసీలో చట్టం ఏముంటుందంటే ఒకవేళ నోటీస్ సర్వ్ అయ్యాక రాకపోతే వాళ్ళకి ఎక్స్పార్టీ చేస్తారు. ఎక్స్పార్టీ చేశాక అంటే వాళ్ళకి ఎక్స్పార్టీ చేస్తారండి. ఎక్స్పార్టీ చేశాక వాళ్ళకి మీకు ఆర్డర్స్ వస్తాయి. మీ ఆర్డర్స్ వచ్చాక ప్రాపర్టీ ఏమైతుందో మీరు ప్రూఫ్ చేయాలి. ఈ ప్రాపర్టీ ఫలానా ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఉన్నాయని డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఎవిడెన్స్ మా కోర్టుకి వేస్తే కోర్టుకి అది అటాచ్ చేస్తారండి. ఏంటి ఫర్ ద మెయింటెనెన్స్. మేడం ఒక్క నిమిషం, మా దగ్గర సర్వే నెంబర్ లో తీసామండి మొన్న, దాంతో పెద్ద మనుషులు తీసి చూపించారు. మా అల్లుడు గారి పేరు మీద 5 ఎకరాలు ఉందండి, 4 ఎకరాల 60 సెంట్లు. వాళ్ళ అత్త పేరు మీద 2 ఎకరాలు ఉంది.
అయితే అది కూడా ఈయన పేరు మీద రాసి అబ్బాయిని గుప్పిట్లో పెట్టుకొని ఇక అక్కడే ఉంటుందండి. అంటే వేరే ఎక్కడ ఉంటున్నారు తెలియదు. అదే అండి, కోర్టుకి మీరు చూపించండి అండి, ఇంత ప్రాపర్టీ వాళ్ళ పేరున ఉంది, ఇలా ఇలా ఉంది అని చూపిస్తే ఇప్పుడు కోర్టు వాళ్ళ ప్రకారం అటాచ్ చేస్తుందండి. అటాచ్ చేసి దాని నుంచి దాని తర్వాత మీకు మెయింటెనెన్స్ దాని ద్వారా గ్రాంట్ చేస్తుంది. ఫస్ట్ అటాచ్ చేస్తారండి ప్రాపర్టీని డైరెక్ట్ గా మీకు ఇవ్వడం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు. ఇలా వీళ్ళు పిటిషన్ వేశారు, ఇలా వచ్చింది, ఇది అటాచ్ చేస్తున్నాము అన్నట్టు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మన పంచాయత్ ఏదైతే ఆ కన్సర్న్ విలేజ్ పంచాయత్ సెక్రటరీ కానీ ఆ ద్వారా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తూ దాని తర్వాత అటాచ్ చేస్తారండి ప్రాపర్టీని. ఫస్ట్ అయితే వాళ్ళ ఎక్స్పార్టీ వాళ్ళు లేకున్నా సరే మీకు ఈ ఎక్స్పార్టీ ఆర్డర్స్ అయితే మీ ఫేవర్ వస్తాయి, ఒకవేళ నోటీస్ వాళ్ళకి సర్వ్ అయితే. మరో కాల్ తీసుకుందామండి. కొండప్ప గారు గుంతకల్లు నుంచి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. అమ్మా నేను రైల్వేలో రిటైర్డ్ ఉద్యోగమా. ఓకే అండి. నాకు 2 కూతుర్లు 2 కొడుకులు. ఒక చిన్న కూతురు లాస్ట్ కూతురికి అనంతపురానికి ఇచ్చానమ్మా. మంచి కట్నం ఇచ్చి మంచి గ్రాండ్ గా మ్యారేజ్ చేసి ఇచ్చినాము. ఒక కొడుకు పుట్టేంత వరకు బాగా ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో. ఆయన జీతం ఎంత వస్తుందో కూడా మేము అడగలేదమ్మా. తర్వాత 1 సంవత్సరం కొడుకు పుట్టిన తర్వాత ఆయన వేరే సెక్స్ పరంగా వేరే దాంట్లో పోయినప్పుడు ఈ అమ్మాయికి ఎవరితో అనేది ఈ అమ్మాయికి తెలిసిపోయింది ఆ ఫోన్ లో చూడటం వల్ల. ఆయన ఏం చేసేదంతా మా అమ్మాయి చూడటం వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి. బాగా కొట్టినాడు. కొట్టేసిన తర్వాత అమ్మాయి పిల్లలు నెట్టుకొని గుంటకల్కి వచ్చేసిందమ్మా. గుంటకల్కి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాను. నాకు నా భార్య లేదమ్మా. 28-30 సంవత్సరాలు అయింది చనిపోయి. నా పెద్ద కూతురు దగ్గరనే ఉంటున్నాను. అమ్మాయి కూడా పెద్ద కూతురు దగ్గరికి వచ్చిన తర్వాత సపరేట్ గా ఇంట్లో తీసేసి ఇంట్లో పెట్టేస్తాను. ఆ అమ్మాయి 2 సంవత్సరాల తర్వాత మామూలుగా టీచర్ గా పోకుండా పిల్లల్ని కూడా అక్కడికి చదివించుకుంటూ ఉండింది. దాని తర్వాత నాకు కొడుకు మంచి చదువు కావాలనే ఉద్దేశంతో మళ్ళీ మొగుడు దగ్గరికి వెళ్ళింది. కానీ మొగుడు దగ్గరికి పూలు పెట్టుకొని పోతే కూడా వాడు స్వీకరించడం లేదు అమ్మాయిని. కింద పడుకొని ఇట్లా ఉండింది. ఇట్లే మెయింటైన్ చేసుకుంటా ఉండింది. అయినా ఏదో ఒక రంకు పెట్టుకొని గొడవ పెట్టుకొని అమ్మాయిని కొట్టి చెయ్యి కూడా ఎరగొట్టినాడు. చెయ్యి ఎరగొట్టిన తర్వాత ఆపరేషన్ చేయించిన తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందమ్మా. ఇప్పుడు కొడుకును కూడా పిలుచుకుపోయాడు. ఇప్పుడు నేను నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలంటే షేర్ మార్కెట్ లో ఏదో డబ్బులు పెట్టినంటే నేను కూడా బంగారం గోల్డ్ ఒక 12 లక్షలు ఇచ్చినాను. నా చిన్న కొడుకు కూడా సాఫ్ట్వేర్ లో చేస్తాడు. వాడికి కార్డ్స్ కూడా ఇచ్చినాడు. వాడు డబ్బులు అంతా వాడేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేసుకుంటారు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అనే మాట అంటున్నాడు. ఏమైనా కేసు పెట్టారా అండి? అమ్మా కేసు ఏమన్నా పెట్టారా? లేదు మా ఏమీ కేసు ఇంతవరకు పెట్టుకోలేదు. నిన్ననే మీ అమ్మాయి కూడా జాబ్ చేస్తున్నారా అండి ఇప్పుడు? లేదు మా జాబ్ లేదు. మా అమ్మాయి చదివింది డీడీ చదివింది. హౌస్ వైఫ్ గానే ఉంది మా. సో అర్థమైందండి లారీ గారు. మీ అమ్మాయి ఇప్పుడు మీ దగ్గరే ఉంటుందా అండి? లేదండి, వాళ్ళ హస్బెండ్ దగ్గరే ఉంటున్నారు. వాళ్ళ హస్బెండ్ దగ్గర మా దగ్గర ఉంది. ఇప్పుడు వచ్చి పిలుచుకుపోయాడు. ఓకే. మీ పాప ఏం చేయాలంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి 498A కింద కేసు పెట్టొచ్చండి. తర్వాత డీవీసీ కింద కూడా మీ పాప కేసెస్ పెట్టొచ్చండి. ఎందుకంటే ఆమెకు జరిగిన లాస్, చెయ్యి విరగొట్టాడని చెప్తున్నారు కదా, దాని కింద ఆమెకు జరిగిన లాస్, కంపెన్సేషన్ ఇవన్నీ కూడా డీవీసీ కింద కూడా అమ్మాయికి రిలీఫ్స్ వస్తాయండి. మీరు డీవీసీ కింద కూడా న్యాయవాదిని సంప్రదించి మీరు కోర్టులో దాఖలు చేసుకోవచ్చండి. లేదంటే నియర్లో మీకు దగ్గరలో ఉన్న సఖీ సెంటర్ కి వెళ్తే వాళ్ళు మీ పాపని మీ అల్లుడు గారిని పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారండి. 2-3 టైమ్స్ సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది కనుక ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళే ఇన్సిడెంట్ రిపోర్ట్ తయారు చేసి జడ్జి గారికి సమర్పిస్తారండి డీవీసీ కింద. అలా కూడా చేయొచ్చండి. చెప్పండి. నా ఒపీనియన్ ఏమంటే మా హలో చెప్పండి. నా ఒపీనియన్ ఏమంటే మా ఆయనకు తండ్రి చనిపోయినాడు. తల్లి ఒక్కటే ఉంది, ఒక చెల్లెలు ఉంది. ఒక కొడుకుకు వాళ్ళ నాయన ఉద్యోగం ఇచ్చినారు. ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది. వాళ్ళమ్మ ఏ కోడల్ని, 2 కోడళ్ళని, నా కూతుర్ని, ఇంకొక అమ్మాయిని కూడా ఇంట్లో ఉంచుకోలేదు. బయట సంసారాలు చేస్తున్నారు. ముసలామె ఒక్కటే ఉంటుంది. దగ్గర 70 సంవత్సరాల పైన ఉంటుంది ఆమెకు. ముసలామెకి ఆమె ఒక్కటే ఉంటుంది ఇంట్లో. ఆ అమ్మాయి ఆమె పేరు మీదే ఉంది. పెద్దల వాళ్ళ ప్రకారంగా కొడుకు ఉద్యోగము, తండ్రి ఉద్యోగము కొడుకుకి, ఈ ఇల్లు వీడికి అని చెప్పి అనుకున్నారంట. చిన్న మనవడు ఉన్నాడు. ఇప్పుడు ఆ మనవడికి ఆ ఇల్లు రావాలంటే నేనేం చేయాలమ్మా?
ఓకే, అది మీ బిడ్డ గారి మామగారి ఆస్తా అండి? అవునండి. హలో, చెప్పండి. ఆ ఇంట్లో మీ దానికి సంబంధించి ఏదైనా రాసుకున్నారండి? పెద్ద కొడుక్కి తండ్రి గారి జాబ్ ప్లస్ చిన్న కొడుక్కి ఇల్లు వస్తుందని చెప్పేసి మీరేమన్నా రాసుకుంటే గనక దాని ప్రకారం మీరు న్యాయవాదిని సంప్రదించి మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మనం గృహహింస నిరోధక చట్టం, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.